కొడిగడుతున్న ఆయుష్ 6 నెలలుగా మందులు లేవు, కమిషన్ల కోసమే టెండర్ల ప్రక్రియ నిలిపివేత. సో ఆయుష్లో కమిషన్ల కోసం టెండర్ల ప్రక్రియ మొత్తం ఆగిపోయిందట ఆయుష్ డిపార్ట్మెంట్లో. మరి ఆయుష్ ఎందుకు ఇట్లా తయారైందనేది ఒకసారి చూద్దాం. మహబూబాద్ జిల్లాలోని గార్లలో ఉన్న యునానీ వైద్యశాలలో 20 రకాలకు పైగా ఔషధాలు అందుబాటులో ఉండాలి, కానీ 6 నెలలుగా సరఫరా కావట్లేదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లోని ఆయుర్వేద వైద్యశాలలో చాలా రకాల ఔషధాలు అందుబాటులో లేవు. మోకాల నొప్పులు, పక్షవాతంతో బాధపడేవారు ఈ కేంద్రానికి వస్తే మందులు ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రంలో అన్ని ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యశాలల పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రులు, డిస్పెన్సరీల్లో మందుల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఆయుష్ చికిత్స కోసం వచ్చే రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సరఫరా చేసిన వాటిని భద్రపరిచి అరకొరగా అందిస్తూ కేంద్రాలను నడిపిస్తున్నారు. సంప్రదాయ వైద్య విధానాలపై ఆసక్తి చూపే రోగులకు ఔషధాలు సరిగా అందకపోవడంతో వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఆయుష్ బోధనాసుపత్రులు ఉన్నాయి. హైదరాబాద్లోని ఎర్రగడ్డలో, వరంగల్లో 150 పడకలతో కొనసాగుతున్నాయి. ఆయుర్వేదం, హోమియో, యునానీ కలిపి జిల్లాలు, మండలాల పరిధిలో 525 వరకు ఆయుష్ డిస్పెన్సరీలు నడుస్తూ ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ను స్ట్రెంథెన్ చేయడానికి పెద్ద ఎత్తున హాస్పిటల్స్ మంజూరు చేయడం కావచ్చు, అట్లాగే వాటికి సంబంధించి సౌకర్యాలు కల్పించే పనిలో ఉంటే రాష్ట్రంలో మాత్రం వీళ్ళు కమిషన్ల కోసం వాటిని టెండర్లు పక్కకు పెట్టేసి, టెండర్లు వస్తేనే మా కమిషన్లు వస్తేనే టెండర్లు ఓకే చేస్తాం, మా కమిషన్లు వస్తేనే టెండర్లు నడుమనిస్తాం, మందులు హాస్పిటల్స్ బోనిస్తామనే రీతిలో రాష్ట్రంలో ఈ విధంగా నడుస్తూ ఉంది. మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఏం చేస్తూ ఉన్నారో మళ్ళీ దీని మీద దృష్టి పెడతారా లేదా? అసలు సాంప్రదాయ వైద్య విధానం ఎప్పటి నుంచో ఉంది, అట్లా ఆయుష్ కావచ్చు, యునానీ కావచ్చు, హోమియో కావచ్చు, వీటన్నిటినీ డెవలప్ చేయాల్సిన, సనాతన వైద్య విధానాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మనకు అలోపతితో పాటు ఈ మిగతా ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రెంథెన్ చేయాలి. గతంలో కరీంనగర్లో బండి సంజయ్ నాయకత్వంలో మనకు ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ కరీంనగర్కి కేంద్రం నుంచి రావడం జరిగింది. దానికి సంబంధించి బిల్డింగ్ నిర్మాణ ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. సో ఇట్లాంటి సందర్భంలో కేంద్రం ఏమో డబ్బులు ఇచ్చి ఆయుష్ డిపార్ట్మెంట్ డెవలప్ చేయడానికి, మనకు వైద్య సేవలు అందించడానికి సహకరిస్తూ ఉంటే రాష్ట్రంలో ఏమో కమిషన్ల కోసం ఈ టెండర్లు వాయిదా వేస్తూ ఉన్నారట. ఇది పరిస్థితి. అకాల వర్షం ఆగమాగం. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల వానలు నేడు పలు చోట్ల కురిసే అవకాశం. ఇది వర్షాలు సాధారణంగా వర్షాలు ఇప్పుడు మన కాముని పౌర్ణమి అంటే కాముని పున్నమి ముందు సహజంగా వర్షాలు పడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. సో ఇప్పుడు కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు ప్రధానంగా దేనికి నష్టం కలిగిస్తాయి అంటే మామిడి తోటలు ఏవైతే ఉంటాయి, మామిడి తోటలు ఇప్పుడు మామిడి పూత పూసి చిన్న చిన్న పిందెలు ఉంటాయి, ఆ పిందెలకు రాళ్ల వర్షం పడ్డప్పుడు దానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మొక్కజొన్న, ఇప్పుడు ఎవరైతే రబీలో మొక్కజొన్న పంటలు వేసే రైతులు ఉంటారు కదా, ఆ మొక్కజొన్న పంట మొత్తం ధ్వంసమయ్యే పరిస్థితి ఉంటుంది ఈ అకాల వర్షాలతో. సో ఇది మొత్తానికి